రెట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయని నీళ్ళు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడో ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది, కుదురుకున్నది ఆ పిల్లర్. దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి. వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్తున్నది ఏదైతుందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు 2500 కోట్లు. 85 పిల్లర్లకు కలిసి పెట్టింది 2500 కోట్లు. 2500 కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్. పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే, 7 భాగాలుగా చేసి కట్టిండ్రు. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు. ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే 400-500 కోట్లు అయితే. ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోదలు వేసుకొని వ్యవసాయం చేసినాం, ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం. ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ తీసుకుపోతున్నాం. మూసి ఒడ్డున కావచ్చు, ఇప్పుడు వస్తున్న కాలువల ఒడ్డున కావచ్చు. మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా? ఒకవేళ బోధె ఖరాబ్ అయింది, తెగిపోయింది, మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా? పైప్ లైన్లు వేసుకున్నాం, పైప్ లైన్ పగిలిపోయింది, బాగు చేసుకొని వేసుకోవట్లేమా? పైప్ లైన్ ఒక కాడ పగిలింది, పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా? వేస్తే ఎవడైనా బుర్ర ఉన్నాడు? వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం? చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు. ఇప్పుడంటే తెగుతలేవు మిషన్ కాకతీయ తర్వాత. అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం. ఎప్పుడన్నా వాన వస్తే నియోజకవర్గంలో 10-15 చెరువులు తెగకుండా లేవు. ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా? చెరువు దిగంగానే ఏం చేస్తారు? ఎవరైనా రింగు బండ వేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట తీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలే. ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీఎస్ఏ చెప్పింది. అసలు ఎన్డీఎస్ఏ ఎవడు? వాడికి ఏం సంబంధం? నువ్వు పిలిచినవా? ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి 3 సార్లు దిక్కులేదు. దానికి కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడట. ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోయిందో, దాదాపు 2000 కోట్లు నష్టమైందో అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెనుక మళ్తూనే ఉండు, బ్రిడ్జిలు కూలి కొట్టుకపోతూనే ఉన్నాయి, గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు 100 మంది. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే 2 రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ. వచ్చి ఎమ్మటే రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు. వచ్చినోడు ఆడికి పోలే, చూడలే, హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తయారు చేసి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ చేరేవాడు. కిషన్ రెడ్డికి ఇచ్చిపోయాడు. కిషన్ రెడ్డి ప్రకటిస్తే ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పేపర్లల్లా కూలిపోయిన కాళేశ్వరం. ఎన్డీఎస్ఏ తప్పుపట్టింది. కూలిపోయిందా కాళేశ్వరం? కనబడతలేదా కళ్ళకి? ఇంత కళ్ళ ముందే ఉంది కదా, కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఒక్కసారి దీన్ని చూద్దాం. అసలు కాళేశ్వరం ఏంది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు. ఇప్పుడు మనం పోయి తిరిగి వచ్చిన బ్యారేజీలు ఏవైతున్నాయో మొదలు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, ప్రవాహ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని కట్టుకున్న రిజర్వాయర్లు, లిఫ్టు 530 మీటర్ల ఎత్తుకు చేసినాం మనం కొండపెచ్చమ్మకు వచ్చే వరకే. దీంతో 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికి
ఏర్పాట్లు చేసిండు కేసీఆర్. 240 కాదు, ఇంకా